ఇక మొదట్లో వాసుదేవ గట్టిగా ఒక దారుణమైన స్కెచ్ వేస్తూ ఉంటాడు. తన పార్ట్నర్‌తో కలిసి మాట్లాడుతూ ఉంటాడు. అందరూ ఆర్థికం పనులు తోటి దిగులు మొహాలతో ఉంటారు. ఎవ్వరూ అలర్ట్‌గా ఉండరు. నువ్వు కూడా వెళ్ళి ఆ ఆబ్ది కన్యాన్ని చూడండి అని అంటూ ఉంటాడు. పార్ట్నర్ నేను ఎందుకు వెళ్తా అంటే వాసుదేవ్ రెచ్చగొడుతూ ఉంటాడు. నువ్వు వెళ్తేనే నీ కూతుర్ని అవమానించిన ఆద్య ఎంత ఘోరమైన దెబ్బ తిడుతూ ఉంటుందో చూసావు. దానికి రాబోయే బర్త్‌డే గిఫ్ట్‌గా దాని చావుని చూపిస్తా. మీ అన్నయ్య ఇంటి వాళ్ళని తినాలా ప్రశాంతంగా లేకుండా చేస్తా. నువ్వు ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తున్నాడేమో కానీ ఈ వాసుదేవ్ ఇంకొకటి తలుస్తాడు అని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో పక్క ఇంట్లో హీరో మన హీరోయిన్‌గా మెసేజ్ చేస్తూ ఉంటాడు. మ్యాచ్ కోసం గట్టిగా ప్రాక్టీస్ చేసి కాళ్ళు కందిపోయేలా చేస్తూ ఉంటాడు. యాక్టివ్ అవ్వాలి అని తన పాదాలు నొక్కి సేవ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వద్దు సార్ ఎవరైనా చూస్తే బాగుండదు. ఇంట్లో మన వాళ్ళందరూ ఉన్నారు. ఏం అరుగురం అని చెప్తూ ఉంటుంది. భార్యకు నేను సేవ చేసుకుంటే ఎవ్వరికీ బాగుండదు అని ప్యూర్‌గా చెప్తూ ఉంటాడు. మీరిద్దరూ అన్యాయంగా ఉంటే చూడలేకపోతున్నా అని కౌంటర్ వేస్తూ ఉంటారు. హీరో వాళ్ళ తమ్ముడికి చెప్తూ ఉంటాడు. నువ్వు చూసి బుద్ధి తెచ్చుకో. భార్యని ఎలా చూసుకోవాలో నేర్చుకో. నువ్వు కాంట్రాక్ట్ నేమ్‌తో పెళ్లి చేసుకున్నావు కానీ వదిన నిన్ను బుక్ చేసి తాళిపెట్టేలా చేసింది అని తమ్ముడితో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఇంట్లో సంధ్య ఆర్థికం కోసం అరిటెలు, ఆకులు, పెళ్లి పూజ పిలకలు సరుస్తూ ఉంటోంది. లోపల ఉన్న పెద్దలు నీకోసం ఎవరి మీద ప్రపంచంలో ఎవరైనా ముహూర్తాలు కానీ నువ్వు మాత్రం బంగారం లాంటి కోడలు మీద నీ అభివర్ధం మర్చిపోవా అని కౌంటర్ వేస్తూ ఉంటారు. పంతులు గారు ఎంట్రీ ఇచ్చి మాటలతో కాలక్షేపం చేయకుండా జరగాల్సిన పంతులు తొందరగా కానివ్వండి అని తొందరగా పెట్టిస్తూ ఉంటారు. ఆద్య వాళ్ళ అమ్మమ్మ రెడీ అయ్యి వచ్చి ఆద్య ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. లక్ష్మిత కావాలనే పుల్లలు పెట్టడానికి చూస్తూ ఉంటుంది. వాళ్ళు అమ్మ ఆబ్దానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే అది రూమ్లో కూర్చొని తీరాగా రెడీ అవుతుంది అని కామెంట్లు చేస్తూ ఉంటుంది. దానికి గట్టిగా కౌంటర్ పడుతూ ఉంటుంది. నీకంటే ముందే ఇక్కడ బోలేదు పని చేసి వెళ్ళిపోయింది సందు దొరికితే చాలు నీకు మొత్తం ఇలా చేస్తూ ఉంటావు అని తిడుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.